నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మీ వెంకట. మనం చూసుకున్నట్టయితే రాత్రి వినుకొండలో స్వల్ప భూకంపం సంభవించింది. వినుకొండ దర్శి చుట్టుపక్కల కొన్ని గ్రామాలు, అలాగే వినుకొండ టౌన్ అయితే ఈ భూకంప ప్రభావం బాగుంది. సో రియాక్టర్ స్కేల్ మీద ఇది 3.5 కాగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెస్మాలజీ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది, ధృవీకరించారు అది కూడా. సో చూసుకున్నట్టయితే రైట్ అర్ధరాత్రి వినుకొండలో 2 గంటల నుంచి 2:30 మధ్యలో ఈ భూకంపం వచ్చింది. చాలా మందికి ఇది వచ్చిన సంగతి కూడా చాలా మంది తెలియదు. బట్ ఎవరైతే మేల్కొని ఉన్నారో వాళ్ళ మటుకు భూకంపం వచ్చిందని చెప్పేసి వినుకొండలో చాలా మంది అయితే వ్యక్తులు అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది. కొన్ని ఊళ్ళో వస్తువులు పడిపోవటము, కొంచెం బిల్డింగ్స్ లైట్ గా ఊగటము ఈ తిరుగుకి అర్థం పడుతుంది. బట్ ఇది రియల్ స్కేల్ మీద మరీ ఎక్కువ ప్రభావం చూపకపోయినా సరే 3.5 రియల్ స్కేల్ మీద తీవ్రత ఉందని చెప్పేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెస్మాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళైతే కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టాలు అయితే ఎక్కడ సంభవించడం దాఖలు అయితే ఇప్పటిదాకా లేవు. ఈ భూకంపం అనేది గత 3 సంవత్సరాల్లో ఈ భూకంపం అనేది 2 సార్లు వినుకొండలో రావడం జరుగుతుంది. సో బేసిక్ గా ఎక్కడన్నా ఎడారి ప్రాంతాలు, ఉత్తర దేశాలు ఎక్కువ వచ్చే భూకంపాలు తరచుగా 2-3 సంవత్సరాలకు ఒకసారి వినుకొండ లేదంటే గుంటూరు, పల్నాడు ప్రాంతాల్లో రావడం కొంచెం చర్చనీయాంశంగా మారిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. దీని మీద ఎలాంటి జరిగింది, ఎక్కడన్నా డ్యామేజ్ ఏమైనా జరిగిందని తెలుసుకునే ప్రయత్నం సుమన్ టీవీ ద్వారా కొన్ని ఏరియాల్లో సర్వే చేయడం జరిగింది. చూద్దాం, మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు బట్టగిరి రవి. హనుమాన్ నగర్ 8వ లైన్ లో ఉంటున్నాను. రాత్రి 12:30, 1 గంట మధ్యలో భూమి కంపించింది. ఏరియా మొత్తము పెద్ద సౌండ్ వచ్చింది. సౌండ్ వస్తే లేచి చూసేటప్పటికి ఏమనిపిలా, ఒక సెకండ్లలో ఇదైంది. శబ్దం వచ్చింది, పెద్ద శబ్దం వచ్చింది. పళ్ళ అన్ని ఊగినట్టుగా శబ్దం వచ్చింది, పెద్ద శబ్దం వచ్చిందని ఏంటో పక్కన ఏమన్నా పడగొడుతున్నారా అది ఇది అని చెప్పి చూసాము. చూస్తే ఏం లేదు, అవన్నీ కదిలినట్టు అనిపించింది. రాత్రి భూకంపం వచ్చింది 12-1 గంట ప్రాంతంలో. అయితే గడిగడిలు అనిపించింది. 5 నిమిషాల దాకా అసలు చెంబులు, గ్లాసులు మొత్తం పడిపోయినట్టు. నా పేరు హనుమంతరావు. మాది హనుమాన్ నగర్ 14వ లైన్. రాత్రి 2:30కి భూకంపం వచ్చింది. కానీ గడగడ కొంచెం పాసులు వేసి 2:30 పాసులు వేసి మళ్ళీ పొనుకునేటైనా వచ్చేసింది. వస్తే ఏందని దండమంటలు వేసి చూస్తే దండ అనుకుంటూ పోతా ఉంది. ఏమో బ్లాస్టింగ్ ఏమైనా జరిగిందా అని బయటకు వచ్చితే ఏమి లేదు. ఈ భూకంపం అనుకొని మళ్ళీ కొంచెం అయ్యే ఫ్యాన్లు కొంచెం మంచం కూడా కదిలింది. ఏంది ఇంతలా బ్లాస్టింగ్ జరిగినా కానీ ఇంతలా సౌండ్ రాదు, ఇప్పుడు ఈ 2:30కి బ్లాస్టింగ్ ఏందని మేము అనుకున్నాం. అనుకొని చూసారు. తర్వాత భూకంపం అని చెప్పారు, బయట వాళ్ళు కూడా అందరూ చెప్పారు. మాది వినుకొండ ద్వారకా నగర్ వెల్లటూరు రోడ్డు. యాక్చువల్లీ నైట్ దాదాపు 2 గంటల తర్వాత మేము పడుకొని ఉన్నప్పుడు అలాగా ఒక ఏదో బిల్డింగ్ కదిలినట్టుగా అలాగా అనిపిస్తానే ఇదేంత ఎందుకు వచ్చిందా, ఏదైనా బయట ఏదైనా బ్లాస్టింగ్ ఏదైనా జరిగిందా లేకపోతే ఇంకేంటి అనేది అనుకున్నాము. జస్ట్ ఒక కొద్దిసేపు ఉండేసరికి మరి ఇంకేం లేదు. అది భూకంపం అన్నది మనకు ఐడియా రాలేదు. అప్పుడు అంత కదిలింది బిల్డింగ్ కూడా. అంటే కొండ పక్కనే ఉంటాం కాబట్టి కొండప్పుడు బ్లాస్టింగ్ అవి జరుగుతూ ఉండేవి. దానివల్ల ఏదో బ్లాస్టింగ్ అన్నట్టుగా ఎక్కడ జరిగింటే ఏమన్నా క్వారీలు కానీ అట్లా ఉండటం వల్ల అయి ఉండొచ్చు అనుకున్నాము. కాకపోతే అది మార్నింగ్ చెప్పడం జరిగింది, ఇలాగా భూకంపం వచ్చింది రాత్రి అని చెప్పేసరికి అవునా అది రాత్రి జరిగింది భూకంపం అన్న విషయం మాకు అర్థమైపోయింది. అది జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.